కృష్ణుడికి అర్జునుడితో మాత్రమే కాదు దుర్యోధనుడితో కూడా ప్రత్యేక సంబంధం ఉందని తెలుసా? శ్రీ మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు హిందువులు పూజించే దైవం. శ్రీకృష్ణుడికి 8 మంది భార్యలు, 16,000 మంది గోపికలు అని నమ్మకం. కృష్ణుడు అంటే పాండవుల మధ్యముడు. అర్జునుడు కూడా వెంటనే గుర్తుకొస్తాడు ఎవరికైనా. కృష్ణుడితో అర్జునుడికి ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది. ఈ సంబంధం బావమరిది. శ్రీకృష్ణుడు స్వయంగా తన సోదరి సుభద్రను అపహరించి మరీ అర్జునుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అందువల్ల అర్జునుడు శ్రీకృష్ణుని శిష్యుడి మాత్రమే కాదు, అతని బావ కూడా. ఇక శ్రీకృష్ణుడికి కూడా దుర్యోధనుడితో సంబంధం ఉంది. ఈ సంబంధం కూడా చాలా ప్రత్యేకమైనది. అయినప్పటికీ ఈ సంబంధం చాలా అరుదుగా చర్చించబడుతుంది. శ్రీమద భాగవత కథలో కృష్ణుడు దుర్యోధనుడికి ఉన్న సంబంధం గురించి ప్రస్తావించాడు. శ్రీకృష్ణుడు జామవంతిలకు జన్మించిన కొడుకు సాంబుడు. ఈ సాంబుడికి దుర్యోధనుని ఏకైక కుమార్తె లక్ష్మణతో వివాహం జరిగినట్లు శ్రీమద్ భగవత్లో ఒక కథ ఉంది. ఈ విధంగా కృష్ణుడు, దుర్యోధనుడు ఒకరికొకరు బంధువులు. ఈ వివాహ కథ శ్రీమద్ భగవత్లో కూడా వస్తుంది. కథ ప్రకారం మహాభారత యుద్ధం ముగిసిన సమయంలో ఒకవైపు సాంబుడు యుక్త వయస్సు దాటాడు. దుర్యోధనుడి, భానుమతి దంపతుల కుమార్తె లక్ష్మణ కూడా కౌమారదశ దాటింది. యుధిష్ఠిరుడు పెళ్లి ప్రతిపాదన. మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడు హస్తినాపురానికి, కురు కుటుంబానికి అధిపతి. అందుకే లక్ష్మణుని వివాహాన్ని శ్రీకృష్ణుని వద్ద ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనను చర్చిస్తూ అర్జునుడు, ద్రౌపదులు లక్ష్మణునికి తగిన వరుడిగా శ్రీకృష్ణుడి కుమారుడు సాంబుడు అయితే బాగుంటుంది అనుకున్నారు. ఆ సమయంలో లక్ష్మణుడి తల్లి అంటే దుర్యోధనుడి భార్య భానుమతి అర్జునుడి ఆలోచనను అంగీకరించింది. ఇది చూసిన శ్రీకృష్ణుడు ఈ సంబంధాన్ని అంగీకరించాడు. అప్పుడు కృష్ణుడు కొడుకు సాంబుడితో దుర్యోధనుడి కుమార్తె లక్ష్మణుల వివాహం చాలా వైభవంగా జరిగింది. శ్రీకృష్ణుడి మేనత్త కుంతి, హస్తినాపుర రాజకుటుంబంతో శ్రీకృష్ణునికి ఇది మొదటి సంబంధం కాదు. వాస్తవానికి కుంతి వివాహంతో 2 కుటుంబాల మధ్య మొదటి సంబంధం ఏర్పడింది. రాణి కుంతి శ్రీకృష్ణుని మేనత్త. భాగవత కథ ప్రకారం కుంతి శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడి కంటే ముందు జన్మించింది. అప్పుడు కుంతీ దేవిని ఆమె తండ్రి స్నేహితుడైన పృథు మహారాజుకు దత్తత ఇచ్చాడు. కుంతిని తన ఇంటికి తీసుకెళ్లిన తర్వాత పృథు మహారాజ్ ఆ చిన్నారికి పృథ అని పేరు పెట్టాడు. పాండు మహారాజుతో వివాహం జరిగిన తరువాత పృథ కుంతీ దేవిగా ప్రసిద్ధి చెందింది. 3 తరాల వివాహాలు. ఈ విధంగా పాండు మహారాజు శ్రీకృష్ణునికి మేనమామ అయ్యాడు. తరువాతి తరంలో శ్రీకృష్ణుడు తన సోదరి సుభద్రను తన మేనత్త కొడుకు అర్జునుడితో వివాహం చేశాడు. 3వ తరంలో శ్రీకృష్ణుడు కుమారుడు సాంబుడికి దుర్యోధనుడి కుమార్తెతో వివాహం జరిగింది. శ్రీమద్ భగవత్ ప్రకారం పురాణ గ్రంథాలలో ఇటువంటి వివాహాలు నిషేధించబడ్డాయి. అయితే ఇదే గ్రంథంలో భగవంతుడు సుఖ్దేవ్ ఈ పాత్రలన్నీ దేవుడు ఆడే నాటకంలో పాల్గొనడానికి వివిధ రూపాల్లో వచ్చాయని, అందువల్ల ఈ పాత్రల వివాహంపై ప్రశ్నలు లేవనెత్తడం సముచితంగా పరిగణించబడదని చెప్పారు. ఒక ఉదాహరణను చూపుతూ శ్రీకృష్ణుడు రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్పాడు. కృష్ణుడు కుమారుడు రుక్మిణి సోదరుని కుమార్తెతో, రుక్మిణి మనవడు రుక్మిణి సోదరుడి మనవరాలిని వివాహం చేసుకున్నారు. ఈ 3 వివాహాలు కూడా శాస్త్రోక్తంగా జరిపారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.